హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రాజ్ తీసుకువచ్చిన బిడ్డకి స్నానం చేపించడానికి కావ్య అయితే ఆరు బయట అన్నీ సిద్ధం చేస్తుంది. ఇంకా కావ్య రాజ్ని కూర్చోపెట్టి బాబుకి ఎలా స్నానం చేపించాలో తను దగ్గరుండి మరి నేర్పిస్తూ ఉంటుంది. అదంతా చూసిన రుద్రాణి అయితే అపర్ణని పిలిచి, చూసావా వదినా, నీ కొడుకు తప్పు చేస్తే దాన్ని సమర్థిస్తున్నట్టు నీ కోడలు దగ్గరుండి మరి ఆ బిడ్డకి లాలన పాలన అన్నీ చేస్తుంది. అసలు ఈ కావ్య ఉద్దేశం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకు వదినా చూస్తూ అలా ఊరుకున్నావు అని చెప్పి ఇక రుద్రాణి అయితే అపర్ణని నిలదీస్తుంది. అది చూసిన అపర్ణ చాలా కోపంగా ఇక అక్కడికి వెళ్ళి, ఏయ్ ఏం చేస్తున్నావు? అసలు నేను చెప్పిందే మర్చిపోయావా, లేకపోతే నా మాట అంటే నీకు లెక్కలేదా అని అనడంతో, ఏమైంది అత్తయ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య చిన్నగా ఇంకా అపర్ణని అడుగుతుంది. ఏంటి ఇదంతా? అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నేను ముందే చెప్పాను రాజ్కి ఎవ్వరు కూడా ఎటువంటి సహాయం చేయకూడదని. కానీ నువ్వు నా మాటని ధిక్కరించి అన్నీ నాకు వ్యతిరేకంగానే చేస్తున్నావు. ఇప్పుడేంటి ఇలా రోడ్డు మీదే పెట్టేశావు? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? కొత్తగా ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చిందని నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకునేదాకా తీసుకురావద్దు, ముందు లోపలికి వెళ్ళండి అని చెప్పడంతో ఇక కావ్య అయితే, ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? మీ కోపం మీ అబ్బాయి మీద, ఈ పసివాడి మీద కాదు. ఈ పసివాడి మీద కోపం చూపిస్తే మీ అబ్బాయి తప్పు చేస్తే వాడేం పాపం చేశాడు అని చెప్పి కావ్య అయితే ఇక అపర్ణతో అంటుంది. అదంతా నాకు తెలీదు. ముందు ఇక్కడి నుంచి ఇదంతా తీస్తారా లేదా? ఎవరైనా చూస్తే ఈ దుగ్గిరాల ఇంటి పరువు ఏం కావాలి అని చెప్పి ఇక అపర్ణ అయితే గట్టిగా అరుస్తుంది. ఇంతలో ఇంద్రాదేవి వచ్చి, ఏమైంది అపర్ణ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయే పని అయింది? మన ఇంట్లోనే కదా ఆ బాబుకి స్నానం చేపిస్తున్నారు. అయినా రేపొద్దున నీకు కూడా ఒక మనవడో మనవరాలో పుడితే ఇలాగే కదా చేస్తాం అని అంటుంటే పక్కనే ఉన్న రుద్రాణి అయితే, అదేంటమ్మా అలా మాట్లాడతావు? ఎలాగో ఆ బిడ్డ వదినకి ఇష్టం ఉన్నా లేకపోయినా రాజ్ కొడుకే కదా, మరి వదినకి ఆ బిడ్డ మనవడే కదా. మళ్ళీ కొత్తగా మనవడు మనవరాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? అసలు కావ్య అంటేనే ఇష్టం లేని మనిషితో మళ్ళీ కావ్య బిడ్డల్ని కనడం కూడానా అని చెప్పి ఇక రుద్రాణి అయితే వెటకారంగా మాట్లాడుతుంది. రుద్రాణి, కాసేపు నువ్వు నోరు మూస్తావా, లేకపోతే నీ కోడల్ని పిలవమంటావా అని చెప్పడంతో రుద్రాణి, అమ్మో ఇప్పుడు అది వచ్చిందంటే నాకు నలుగంటేస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా ఇంతలో స్వప్న రానే వస్తుంది. సే కావ్య, నీకేమన్నా పిచ్చి పట్టిందా? రాజు ఒక బిడ్డని తీసుకొచ్చి నా కొడుకి అని చెప్తే వాణ్ణి ఎక్కడి నుంచి తెచ్చావు, ఎందుకు తెచ్చావు, బిడ్డకి తల్లెవరు అని చెప్పి నిలదీయకుండా ఇలా వాడికి ఉగ్గు తినిపిస్తూ స్నానం చేపిస్తూ పిచ్చి ఏమైనా పట్టింది? అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పి స్వప్న అయితే ఇక కావ్యకి చీవాట్లు పెడుతుంది. ఇంకా కావ్య, అక్క కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు, నీతో నేను అంతా చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అని అంటుండి. లేదు కావ్య, చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఏ పాపం చేయని నువ్వు ఎందుకు ఇలా? రాజ్, ఎందుకు మా చెల్లికి ఇంత అన్యాయం చేశావు? అసలు కొత్తగా ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు? అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు, కానీ నేను రాహుల్ని ప్రేమించడం వల్ల నీతో పెళ్ళికి ఒప్పుకోలేదు. పైగా పెళ్ళైన తర్వాత మా కావ్య అర్థం చేసుకున్నావు కదా, మళ్ళీ కొత్తగా ఈ బిడ్డ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతుంటుంది. ఇంతలో అనుకోకుండా ధాన్యలక్ష్మి అక్కడికి వచ్చి, బిడ్డ పుట్టుకొస్తుంది, బిడ్డ వెనక తల్లి వస్తుంది, ఏమీ కంగారు పడకండి. కాకపోతే రాజు ఎందుకో బిడ్డని తీసుకొచ్చి బిడ్డ తల్లిని తీసుకురాకుండా ఇలా ఆపేశాడు, అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని అంటుంటే ఇంకా రాజైతే ఒక్కరికి కూడా సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి ఆ బాబుని ఎత్తుకొని సైలెంట్గా వెళ్ళిపోతుంటాడు. ఇదేంటి ఇక్కడ అందరం ఇలా మాట్లాడుకుంటుంటే ఒక్క మాటకి కూడా సమాధానం చెప్పకుండా
రాజ్ అలా వెళ్ళిపోతున్నాడు అంటే మనం పిచ్చోళ్ళమా అని చెప్పి రుద్రాని మాట్లాడుతుంటే, ఏ నీకేమన్నా డౌటా? ఎక్కడ ఎవరో తెలియదు కానీ నువ్వు మాత్రం కన్ఫామ్గా అదే అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రానికి ఒక డైలాగ్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక స్వప్న ఇంకా కావ్య కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంద్రాదేవి అయితే, లేదు అపర్ణ, కావ్య చేసిన దానిలో తప్పేమీ లేదు. ఇలా చేసినా తన భర్త నుంచి తనకి సమాధానం వస్తుందని చిన్న ఆశ అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే అపర్ణతో అంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా ఇంతలో సుభాష్ అయితే లోపల ప్రకాశం ఏంటి ఆ కంపెనీ వాళ్ళకి ప్రాజెక్ట్ పంపించారా? కొత్త డిజైన్స్ వాళ్ళు అడిగినట్టుగా పంపించారా అని అడగడంతో ఒక్కసారిగా ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు. ప్రకాశం అయితే, అన్నయ్య అది నేను చూసుకుంటాను, మీరు మీ పని చూసుకోండి అని చెప్పి ప్రకాశం కవర్ చేస్తుంటే ఇంతలో అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి అయితే, బావగారు ఈయన మీతో అబద్ధం చెప్తున్నారు. ఎందుకండి అబద్ధం చెప్తారు? ఆ ప్రాజెక్టు పంపించక వాళ్ళు అడిగిన డిజైన్స్ని టయానికి ఇవ్వక వాళ్ళ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసుకున్నారని చెప్పరేంటి? దానివల్ల ₹1,00,00,000 నష్టం వచ్చిందని అంత సైలెంట్గా ఉంటారేంటి? ఎందుకు దాన్ని కవర్ చేస్తున్నారు అని అనడంతో ప్రకాశం, ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతుంది, అసలు ఏం జరిగింది అని చెప్పడంతో ఆయన చెప్పరు బావగారు, నేను చెప్తాను. రాజ్ వల్ల ఈరోజు కంపెనీకి ₹1,00,00,000 నష్టం వచ్చింది. మీరు చెప్పిన కంపెనీకి టయానికి వాళ్ళు అడిగిన జ్యువెలరీ డిజైన్స్ పంపించలేదని వాళ్ళు ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అది మీ దగ్గర చెప్పటానికి ఈయన రకరకాలుగా అబద్ధాలు చెప్తున్నారు. ఏవండి, ఒకప్పుడు మీ మతిమరుపుతో ఆఫీస్లో నష్టం వచ్చింది అని అక్క ఆ రోజు చాలా రాద్ధాంతం చేసింది. మిమ్మల్ని అందరిలో పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. మరి ఈరోజు ఆమె కొడుకు వల్లే ఆఫీస్కి చాలా పెద్ద నష్టమే వచ్చింది. మరి ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? రాజ్ అసలు ఆ బిడ్డని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇంట్లో నుంచి అడుగు తీసి కూడా బయట పెట్టడం లేదు. మరి రాజ్ ఆఫీస్కి వెళ్ళకపోతే ఆఫీస్లో వర్క్స్ ఇలాగే పెండింగ్ పడతాయి. ఇలాగే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. లక్షల్లో కోట్లల్లో ప్రాజెక్ట్ క్యాన్సిల్స్ అయితే ఇక మనం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇది ఉమ్మడి ఆస్తి, ఒక్కరిదే కాదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చలామణి అవ్వడానికి అని చెప్పేసి ఇక ధాన్యలక్ష్మి అయితే నానా పోని మాటలు అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి మాటలకి ప్రకాశం, ధాన్యం నోరు మూస్తావా లేదా? అసలు ఏం మాట్లాడుతున్నావో ఏమన్నా అర్థమవుతుందా? ఎందుకు నోరుంది కదా అని ఊరికే నోరు పారేసుకుంటున్నావు అని చెప్పడంతో, ఏంటండి నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అసలు మీ వల్లే వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుతున్నారు. మీ మతిమరుపుని అడ్డం పెట్టుకుని మీ వల్ల నన్ను, నా కొడుకుని కూడా తక్కువ చేసి చూస్తున్నారు. చివరికి గొప్పింటి కుటుంబం నుంచి కోడల్ని తెచ్చుకున్నా ఆ కోడలికి ఏమాత్రం కూడా గౌరవ మర్యాదలు లేవు. అక్కడ బస్తీ నుంచి వచ్చిన ఈ కావ్యకి అన్ని మర్యాదలు. అది రాజ్ భార్య అన్న గొప్పతనం వల్ల ఏమో మరి ఆ రాజే ఇప్పుడు అన్ని రకాలుగా తప్పులు చేసి ఆఫీస్కి నష్టాన్ని కల్పిస్తున్నాడు. మరి ఇప్పుడేం చేస్తారు? ఆయన ఇంట్లో వారసత్వాన్ని ఇవ్వను అని చెప్పినప్పుడు మరి ఆఫీస్లో ఎండి సీట్ ఎలా ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనామిక మాట్లాడుతుంది. ఇక అనామిక, ధాన్యలక్ష్మి సూటుబోటి మంటలకి అపర్ణ చాలా బాధపడుతుంది. తట్టుకోలేక ఇక గదిలోకి వెళ్ళిపోతుంది. అపర్ణ అలా వెళ్ళిపోవడంతో, ఇదేంటి ఇక్కడ ఇంతలా మాట్లాడుతుంటే తన కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఏ సమాధానం చెప్పకుండా అక్క అలా మొహం చాటేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు కొడుకేమో ఆఫీస్కి వెళ్ళడు. అయినా కొడుకుని ఈ కుటుంబంలో నుంచి అలాగే దుగ్గిరాల వారసత్వం నుంచి బహిష్కరించారు. మరి ఆ వారసత్వానికి ఆ కంపెనీకి ఎండిని ఎవరు చెప్పండి? ఆ స్థానాన్ని ఇవ్వవలసిన నా కొడుక్కి ఇవ్వకుండా ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి ధాన్యలక్ష్మితో పాటు అనామిక, అత్తయ్య
ఆ ఎండి పోస్ట్ని రాజ్ బావ గారి తర్వాత ఆయనకి ఇవ్వడానికి చూసారుగా ఎంతలా ఆలోచిస్తున్నారో. ఆయన అంటే వీళ్ళకి ఒక బానిసలాగా వాళ్ళకి అవసరమైనట్టుగా పనులు చేయించుకుంటారు కానీ ఆయనకి ఆ పోస్ట్ ఇవ్వరు, నాకు తెలుసు అని చెప్పి ఇక అనామిక కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంతలో ఇందిరాదేవి అయితే, అనామిక ఏం తెలుసని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఈ ఇంట్లో పెద్దరికాన్ని ఎదిరిస్తున్నావు, నా తర్వాత ఇంటి పెద్ద కొడలిగా అపర్ణే అవన్నీ చూసుకుంటుంది, అట్లాంటి అపర్ణని మీ అత్తగారు ఎప్పుడూ నోరెత్తని మీ అత్తగారికి ఈ మధ్యన చెప్పుడు మాటలతో మాటలు ఎక్కువయ్యాయి, మీ అత్తగారికి తోడుగా పిల్ల కాకివి నువ్వు కూడా మాట్లాడడం మొదలుపెట్టావు, అయినా మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, ఇంట్లో నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకుంటారు, అంతవరకు కోస్త ఓపిక పట్టండి అని చెప్పి ఇందిరాదేవి అయితే వాళ్ళిద్దరి నోరులు మూయిస్తుంది. ఇక ఇందిరాదేవి అపర్ణ దగ్గరికి వెళ్తుంది. అపర్ణ ఏం చేస్తున్నావు అని అనడంతో అపర్ణ తట్టుకోలేక తన దుఃఖాన్ని ఇందిరాదేవితో పంచుకుంటుంది. అత్తయ్య గారు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, రాజేమో బిడ్డని తీసుకొచ్చి ఇంట్లో ఒక్కసారిగా భూకంపాన్ని సృష్టించాడు, ఇక రాజ్కి తోడుగా ఆ కావ్య వీళ్ళిద్దరూ చేస్తున్న తలనొప్పిని నేను తట్టుకోలేకపోతున్నాను, దొరికిందే అవకాశంగా ధాన్యలక్ష్మి, రుద్రాణి, అనామిక ముగ్గురు కూడా ఎలా మాట్లాడుతున్నారో చూశారు కదా, నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు, వాణ్ణి ఆ బిడ్డకి తల్లి ఎవరో చెప్పడు, కనీసం ఆ బిడ్డని తల్లి దగ్గర విడిచిపెట్టమన్నా వదిలిపెట్టడం లేదు, అసలు ఏం చేయాలో ఏంటో నాకేం పాలు పోవట్లేదు అని చెప్పి ఇక అపర్ణ అయితే ఇందిరాదేవితో మాట్లాడుతుంది. ఇందిరాదేవి అయితే, చూడు అపర్ణ, రాజ్ చేసిన తప్పుకి నువ్వు శిక్ష వేశావు, నువ్వు వేసిన శిక్షని ఎవ్వరూ ధిక్కరించరు, నీ మాటకి ఎవ్వరూ కూడా ఎదురు చెప్పరు, కానీ రాజ్ ఆఫీస్కి వెళ్ళకపోతే ఆఫీస్లో ఏం జరుగుతుందో ఆల్రెడీ ఇప్పుడు చూసావు కదా, ₹1,00,00,000 నష్టం వచ్చింది, ఈరోజు ₹1,00,00,000, రేపు అంతకు మించి ఎక్కువే వస్తుంది, రాజ్ని ఆఫీస్కి పంపకుండా ఎన్ని రోజులు, కనీసం ఆ స్థానంలో ఇంకొకరినైనా ఉంచాలి కదా అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే అపర్ణకి చెప్తుంది. అపర్ణ కొంతసేపు ఆలోచించుకున్న తర్వాత ఇంకా హాల్లోకి వచ్చి అందరినీ కూడా హాల్లోకి పిలుస్తుంది. చూడండి, రాజ్ని ఆఫీస్లో ఎండీ సీట్ నుంచి తప్పించాము, ఇప్పుడు ఆ స్థానంలో కూర్చునే హక్కు, అధికారం కేవలం ఒక్కరికి మాత్రమే ఉంది, దాన్ని సమర్థవంతంగా నడుపుతారు అనే నమ్మకం ఆ ఒక్కరి మీదే ఉంది, ఆ బాధ్యతల్ని వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఇక అపర్ణ చెప్పడంతో ధాన్యలక్ష్మి ఇక అనామిక తెగ సంబరపడిపోతారు. ఎందుకంటే రాజ్ తర్వాత ఆ ఇంటి వారసుడు కళ్యాణే కాబట్టి, ఆ స్థానం కళ్యాణ్కే ఇస్తారు కాబట్టి వాళ్ళిద్దరూ తెగ సంబరపడిపోతారు. ఇక ధాన్యలక్ష్మి అయితే అనామికతో, అనామిక చూసావుగా ఎలా కొట్టిన దెబ్బ, ఇప్పుడు అక్కొచ్చి కళ్యాణ్ పేరు చెప్తుంది, ఇక నా కొడుకే ఈ ఇంటికి వారసుడు, అలాగే మన కంపెనీలన్నింటికీ కూడా ఎండి, ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పడంతో చాలా చాలా సంతోషంగా ఉందత్తయ్య, ఈరోజు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది, ఎప్పుడెప్పుడు పెద్దత్తయ్య నోటి నుంచి కళ్యాణ్ పేరు వింటానా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇంకా అనామిక అనుకుంటుంది. ఇక్కడ చూస్తే రాహుల్, మమ్మీ ఏంటి మమ్మీ, చిన్నత్తయ్య చెప్పినట్టు నిజంగానే పెద్దత్త కళ్యాణ్ పేరు చెప్పేస్తుందా, ఇప్పుడు కళ్యాణే ఆఫీస్కి ఎండీనా అని అంటుంటే, ఏమో అవ్వచ్చు, కళ్యాణ్ ఎండీ అయితే మనకు కూడా ఈజీగా ఉంటుంది, రాజ్ అంటే ప్రతిదీ చూస్తాడు, కానీ కళ్యాణ్ అలా కాదు కదా, కళ్యాణ్ని నిదానంగా మన గుప్పెట్లో పెట్టుకుని మనం ఏం చెప్తే అది చేసేలాగా చేసుకోవాలి, ఇప్పుడు ధాన్యలక్ష్మి, అనామిక ఎలా అయితే మనం ఎలా చెప్తే అలా వింటున్నారో అలాగే కళ్యాణ్ని కూడా మన గుప్పెట్లో తీసుకోవాలి, మనం ఆడించినట్టు ఆడించాలి, తరువాత చిన్నగా కళ్యాణ్ని తప్పించి ఆ స్థానంలో నిన్నుంచుతాను, నా కొడుకుని
మహారాజుని చేస్తాను అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే రాహుల్తో అంటూ తెగ రెచ్చిపోతుంది. రాహుల్ అయితే మమ్మీ వింటుంటేనే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నేను ఎండీని అవుతాను. అలాగే ఈ దుగ్గిరాల వారింటికి వీళ్ళ రక్తం కాకపోయినా ఈ ఇంటికి వారసుని అవుతాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రాహుల్ అయితే తెగ సంబరపడిపోతాడు. ఇంకా ఎప్పుడెప్పుడు చెప్పిద్దా అన్నట్టుగా అందరూ కూడా అపర్ణ వైపు చూస్తారు. ఇంతలో రాజ్ కూడా కిందకి వస్తాడు. ఇక రాజ్తో పాటు కావ్య కూడా కనిపిస్తుంది. కావ్యని చూసి అపర్ణ, ఈ రోజు నుంచి కంపెనీ బాధ్యతల్ని నువ్వు మాత్రమే సక్రమంగా నెరవేర్చగలవని, ఈ బాధ్యతలన్నింటినీ కూడా నీ చేతిలోనే పెడుతున్నాను అని చెప్పి అపర్ణాదేవి అయితే ఇక కావ్య పేరు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక ఇందిరాదేవి అలాగే సీతారామయ్య చాలా సంతోషిస్తారు. కళ్యాణ్ గట్టిగా చప్పట్లు కొడతాడు. అలాగే కళ్యాణ్కి తోడుగా స్వప్న కూడా గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఇలా ఇద్దరు కూడా చాలా ఆనందంగా, పెద్దమ్మ నిజంగా నువ్వు తీసుకున్న ఆలోచన చాలా బాగుంది. అన్నయ్య తర్వాత అంతటి సామర్థ్యం ఒక వదినకి మాత్రమే ఉంది. వదిన కంపెనీకి వెళ్తే మన కంపెనీ చాలా గొప్ప పేరు వస్తుంది. వదిన వల్లే ఈరోజు మన కంపెనీలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి. వదిన వేసిన డిజైన్స్ వల్లే మన కంపెనీ ఆల్ ఇండియా మొత్తానికి కూడా మారం రోగిపోతుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కావ్యని తెగ పొగడేస్తూ ఉంటాడు. కావ్య అపర్ణాదేవి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు నన్ను క్షమించండి. మీ మాటకి ఎదురు చెప్తున్నానని నా మీద కోప్పడకండి. ఆయన స్థానంలో నేనంటే నేను చెయ్యలేనేమో అని అంటుంటే, చూడు ఆల్రెడీ నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇక దాన్ని అమలు చేయడం మాత్రమే నీ వంతు అని అనుకుంటూ అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది. ఇక సీతారామయ్య అయితే, అమ్మ కావ్య, మీ అత్తగారు మంచి నిర్ణయమే తీసుకున్నారు. నీ గురించి మా అందరికంటే ఎక్కువ మీ అత్తగారికే తెలుసు. అందుకే కంపెనీకి ఎండీని నిన్ను చేసింది. ఇక కంపెనీలో ఏం చేయాలో దాని గురించి ఆలోచించు అని చెప్పి ఇక సీతారామయ్య అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇక స్వప్న అలాగే కళ్యాణ్ కావ్యకి కాంగ్రెస్ చెప్తారు. రాజు కూడా కావ్యకి కాంగ్రెస్ చెప్తుంటే, ఎందుకు ఈ కాంగ్రెస్? మీ స్థానంలో నేను వచ్చినందుక, లేకపోతే నా భర్తని ఇంటి నుంచి బహిష్కరించారనా? అసలు ఎందుకు నాకు కాంగ్రెస్ చెప్తున్నారు అని చెప్పి కావ్య అయితే ఇంకా రాజ్ని అడుగుతుంది. రాజ్ చూడు, నా తర్వాత ఆ కంపెనీని నువ్వు మాత్రమే రన్ చేయగలవని మమ్మీ నమ్మింది. మమ్మీ నమ్మకాన్ని వమ్మి చేయకు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి రాజ్ ఇక లోపలికి వెళ్ళిపోతాడు. సుభాష్, అమ్మ కావ్య, త్వరలోనే అంతా సర్దుకుంటుంది. మీ అత్తగారు అన్నీ తెలుసుకుంటుంది. అంతవరకు రాజ్ స్థానాన్ని నువ్వు నిలబెట్టాలి. రాజ్ పేరుని, ప్రఖ్యాతల్ని ఏమాత్రం కూడా తగ్గించకూడదు అని చెప్పి ఇక సుభాష్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ధాన్యలక్ష్మి తట్టుకోలేక ప్రకాశం దగ్గరకు వచ్చి, ఏవండి అసలు ఇంట్లో ఏం జరుగుతుందండి? రాజ్ తర్వాత వారసుడు కళ్యాణే కదా. రాజ్ని వారసత్వం నుంచి తప్పించినప్పుడు ఆ వారసత్వం కళ్యాణ్కి ఇవ్వాలి కదా. కానీ ఏంటిది? అసలు కనకం కూతురు ఈ ఇంటి కోడలవ్వడమే ఎక్కువ. కానీ ఆ కావ్య ఆఫీస్లో కూడా రాజ్యం వెళుతానంటే నేను అస్సలు తట్టుకోను, అస్సలు ఊరుకోను. ఇది నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటుంటే, ఇష్టం లేకపోతే గదిలోకి వెళ్ళి తల బాదుకో. నిన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. నోరు మూసుకొని లోపలికి పద అని చెప్పి ఇక ధాన్యలక్ష్మిని లోపలికి తీసుకెళ్ళిపోతాడు. అనామిక అయితే అందరూ అలా వెళ్ళిపోయేసరికి నోటి నుంచి మాట రాక, తను ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా కోపంతో లోపలికి వెళ్ళి ఇక గదిలో ఉన్నవన్నీ కూడా టపటపా కింద పడేస్తుంది. కళ్యాణ్ గబగబా పరిగెత్తుకుంటూ అనామిక గదిలోకి వచ్చి, అనామిక ఆగు, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని అంటుంటే, నేను నువ్వేదో గొప్ప పేరు ప్రఖ్యాతలు
సంపాదిస్తావని, నీతో ఉంటే నేను కూడా ఒక యువరాణిలా ఉంటానని చాలా ఆశపడ్డాను. కానీ కనీసం ఈ ఇంట్లో పని వాళ్ళకుండే వాల్యూ కూడా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు లేకుండా పోయింది. ఛీ, నా జీవితం ఇంతలాగా దిగజారిపోతుందని అస్సలు అనుకోలేదు. వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి కళ్యాణ్ని బయటకు గెంటేసి మొహం మీద డోర్ వేస్తుంది. కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. అనామిక, డోర్ తీ అనామిక, నేను చెప్పేది విను అని చెప్పి ఇక కళ్యాణ్ అనామికకి ఏదో చెప్పడానికైతే ప్రయత్నిస్తాడు. ఇంతలో అప్పు కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది. కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి, అప్పు ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అని అడగడంతో, అది కాదు బాయ్, నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పడంతో ఇక కళ్యాణ్ అయితే, చెప్పు బ్రో చెప్పు అంటే, ఇలా ఫోన్లో కాదు, నిన్ను డైరెక్ట్గా కలవాలా, ఎప్పుడు మనం కలిసే ప్లేస్కి వచ్చి అని చెప్పడంతో ఇక కళ్యాణ్ అప్పుని కలవడానికి వెళ్తాడు. వెంటనే అప్పుని చూసి కళ్యాణ్ షాక్ అయిపోతాడు. అప్పు ఏంటి, ఎవరు అని అడగడంతో, తిని మీ ఇంట్లో ఉన్న బిడ్డకి తల్లి అని చెప్పడంతో, ఏంటి, తిను మా ఇంట్లో ఉన్న బిడ్డకి తల్ల, ఇంతకి తనెవరు, ఎందుకు మొహం చూపించట్లేదు, ఎందుకు మొహం చాటేసుకుంది అని చెప్పి కళ్యాణ్ ఆమెని ముందుకు తిరగమని అడగడంతో ఒక్కసారిగా తను ముందుకు తిరిగేసరికి కళ్యాణ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు. అసలు కళ్యాణ్ ఎవరిని చూసి అంతలాగా బాధపడుతూ కుప్పకూలిపోయాడు? అసలు అప్పు ఎవరిని తీసుకొచ్చింది? బిడ్డకి తల్లి ఎవరన్నది నిజం తెలిసిపోయిందా? ఇన్ని రోజులు రాజ్ ఆడుతున్న నాటకం బయలైందా? ఇక ఆఫీస్లో చక్రం తిప్పబోతున్న కావ్యకి రుద్రాని ఎటువంటి కష్టాలని పెడుతుంది? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.